హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. నేను మీ డీజే శేఖర్ని. ఇవాళ వీడియో వచ్చేసి డీజే కనెక్షన్ మీద. సో ఇక్కడ చూడండి, అన్ని యాంపులు అన్నీ సెట్ చేసుకున్నాం. టాప్లు కనెక్ట్ చేసి చూపిస్తాం మీకు ఏమేమైపోదు. సో ఇవాళ వీడియో వచ్చేసి ఓన్లీ ఫర్ డీజే కనెక్షన్ నేర్చుకునే వాళ్ళకి, నాట్ ఫర్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. ఓకే, సో రండి గాయ్స్ చూద్దాం కనెక్షన్. సో ఇవాళ ఫస్ట్ అన్ని దాంట్లో కనెక్షన్ ఇచ్చుకున్నాను. కనెక్షన్ ఉంటేనే కదా అన్నీ నడిచేది. ఇక్కడ యాంప్ కనెక్షన్ ఇక్కడ ఉంది. ఇది యాంప్ది, ఇది క్రాస్ ఓవర్, ఇది మిక్సర్. ఓకే, ఇది క్రాస్ ఓవర్ అన్నమాట. ఇదైతే సౌండ్ లైన్కి గుండెకాయ లెక్క. ఇదే హార్ట్ సౌండ్ పంప్ చేస్తుంది. మన గుండెకాయలు ఎట్లా బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుంది, అట్లా ఇది సౌండ్ బేసిక్ ఇయనికే, మిడ్కి ఇయనికే, ఇంకా హెచ్ఎఫ్కి ఇయనికే, ప్రెషర్కి. దీనిలో చాలా రకాలు ఉంటాయి. సో ఫస్ట్ మనం వచ్చేసి మిక్సర్తోనే కనెక్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఫోన్ పిన్ అన్నమాట. ఇది ఫోన్ అయినా వాడచ్చు, ల్యాప్టాప్ అయినా వాడచ్చు, దీంతోనా లేకపోతే కౌన్సిల్ అయినా వాడచ్చు. ఇది మనం ఈడ జాక్ చేస్తాం. ఇలా లైన్ ఇన్ అని ఉంటుంది, ఛానల్ 1 లైన్ ఇన్. ఛానల్ 1కి మిక్సర్కి ఇచ్చుకున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ మన ఫోన్ జాక్ నుంచి ఇక్కడ సిగ్నల్ వస్తుంది అన్నమాట, ఈ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి దీనిలోని మేల్ ఫీమేల్ XLR అంటారు. మేల్ ఫీమేల్ స్పీక్ ఆన్ కాదు. స్పీక్ ఆన్ అంటే మరి ఇది స్పీక్ ఆన్ అంటే ఇట్లుంటాయి. ఇది మేల్ ఫీమేల్ అని ఉంటారు. దీనిలోకి ఇన్పుట్ అయితే ఇచ్చినాం మనం. ఇప్పుడు అవుట్పుట్ తీసుకున్నాం కదా, అవుట్పుట్ అయితే ఇద్దరు ఉంటుంది, బ్యాలెన్స్ అవుట్పుట్ అని. ఈడ ఒక రైట్ అవుట్పుట్ తీసుకున్నాం. ఈ నుంచి మళ్ళీ ఒక స్పీక్ ఆన్ తీసుకొని, సారీ గైస్, ఇది ఇట్లా ఉంది అన్ని కనెక్షన్స్. ఓకే, సో ఈ నుంచి ఇంకో అవుట్పుట్ తీసుకున్నాం. ఇప్పుడు అవుట్పుట్ తీసుకున్నాం, డైరెక్ట్ యాంప్లోకి ఇవ్వలేము కదా. డైరెక్ట్ యాంప్లోకి ఇస్తే హెవీ మెటీరియల్ కదా. సో మనము ఏం చేస్తామంటే డైరెక్ట్ యాంప్లోకి గిట్ వస్తాయి అవి, కానీ చిన్న స్పీకర్లకు దానిలోకి వస్తాయి అవి. డిజిటల్ పక్కా వాడాలి. డిజిటలే కాదు, క్రాస్ ఓవర్ పక్కా వాడాలి, ఏదైనా ఎక్కువ. ఇది గుండెకాయ అన్నమాట. సో దీనిలోకి వచ్చిన సిగ్నల్ ఇది పెద్దగా వస్తుంది, బేస్ వస్తుంది, మిడ్ వస్తుంది, హెచ్ఎఫ్ వస్తుంది. అవి అన్నీ ఎక్కడెక్కడ పంపించాలంటే బేస్ స్పీకర్లో హెచ్ఎఫ్ పోతే, మిడ్ పోతే, బేస్ స్పీకర్ కాలిపోతాయి కదా, అలా. ఇది సర్క్యులేట్ చేస్తుంది. బేస్కి పోయే సిగ్నల్ బేస్కే పోతుంది, మిడ్కి పోయే సిగ్నల్ మిడ్కే పోతుంది, హెచ్ఎఫ్కి పోయే సిగ్నల్ హెచ్ఎఫ్కి పోతుంది. ఇది క్రాస్ ఓవర్ సెట్ చేసి ఇస్తారు అన్నమాట వీళ్ళు. దానిలోకి డిజిటల్ క్రాస్ ఓవర్ తీసుకుంటే వాళ్ళు సెట్ చేసి ఇస్తారు అన్నమాట. ఇది మిక్సర్ ఇన్పుట్ అని ఉంది. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ జాగ్రత్తగా చూసుకున్నారు. ఇక్కడ ఇన్పుట్ అని ఉంది. సరే, ఇది ఫోకస్ అయితే లేదు. ఇది ఇక్కడ ఉంది ఇన్పుట్ అన్నమాట. ఇక్కడ ఇన్పుట్కి ఇచ్చుకున్నాలా మనం ఒకటొకటి గట్టిగా ఇచ్చుకున్నాలా, టక్కు మనం సెట్ చేస్తాం. ఇప్పుడు ఇస్తాం. ఇది ఇన్పుట్ అన్నమాట. ఇట్లా ఇన్పుట్ ఇచ్చుకున్నాలా. వీడియో వచ్చేసి ఇంకోటి వస్తుందా, 2 ఇన్పుట్ ఇచ్చుకున్నాలా. పక్క 2 ఇన్పుట్ వచ్చిందనమాట. ఇప్పుడు మనం బేస్ ఏం కనెక్ట్ చేస్తలేము కాబట్టి ఇంకో XLR కేబుల్ తీసుకున్నాలి. ఇదే విధంగా మనం ఇప్పుడు మిక్సర్ నుంచి వచ్చే సిగ్నల్ దీనికైతే ఇచ్చినాం కదా, మళ్ళీ దీనిలోకి వెళ్ళి తీసుకున్నాం కదా మెయిన్ హెచ్ఎఫ్, బేస్, మిడ్, ప్రెషర్ కానీ. సో మనం దీనిలోకి మళ్ళీ ఒక XLR తీసుకుంటాము. మళ్ళీ ఒక XLR తీసుకొని ఇది ఉంటుంది మిడ్ అన్నమాట. ఇది మిడ్ అంటే మిడ్కి వస్తుంది. ఇది మిడ్కి వస్తుంది. ఈ నుంచి మళ్ళీ ఈ కేబుల్ ఉంటుంది XLR. ఈ కేబుల్ ఇక్కడ వచ్చింది. ఇది ఇప్పుడు మెయిన్ కనెక్షన్. ఇది యాంప్కి అవుతుంది. ఇక్కడ మిడ్ అని రాసిండ్రా, మిడ్కి అవుతుంది ఇక్కడ. ఓకే, సో మళ్ళీ ఒకసారి హెచ్ఎఫ్ కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీలు మూడు రకాల ఫ్రీక్వెన్సీలు ఉంటాయి అందరూ. ఇక్కడ మళ్ళీ ఒక హెచ్ఎఫ్ తీసుకున్నారు. అయిపోయింది, ఇది కనెక్ట్ అయిపోయింది. సో ఇది మళ్ళీ ఇక్కడ హెచ్ఎఫ్కి కనెక్ట్ చేద్దాం. ఓకే అన్నమాట, ఇది హెచ్ఎఫ్ పోయింది. సో ఇదే విధంగా మన కనెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్పీకర్ కనెక్ట్ చేద్దాం, మన టాప్ కనెక్ట్ చేద్దాం. ఓకే రండి గైస్. సో దీన్ని పవర్ కార్డ్ అంటారు. పవర్ కార్డ్ అంటే ఇది టాప్లో ఎక్కువ మెటీరియల్ వేస్తారు కదా, సో ఇవన్నీ వాడతారు. ఒక కాలంలో స్పీకాన్ వాడేటోళ్ళు, అంటే ఇది స్పీకాన్స్ వాడేటోళ్ళు అప్పట్లో. కానీ ఇవన్నీ ఇప్పుడు ఎక్కువ నడవాయి. మ్యాక్సిమం అయితే అందరు పవర్ కార్డే వాడతారు. దీంట్లో అన్ని కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఒకటే పార్క్ ఒకటి ప్లగ్ పెడితే అన్నీ పోతాయి. అందుకే సో మ్యాక్సిమం ఇదే వాడతారు. సో ఇది మన ఇన్కిలర్ టాప్కి సెట్ చేసుకున్నాం రండి గైస్.
సారీ గాయస్, మీకు చూపించలేకపోయాను. ఆడ చాలా సందులో ఉంది, అది నా చెయ్యి గిట్ట పోతలే, వీడియో ఎట్లా తీయాలి కానీ ఆడ. సో ఏం లేదు, అది ఇట్లా పోతుంది, దానికి పెట్టేసేయాలి. వెనకలో ఇట్లా దప్ప ఒకసారి కొడితే లోపల మొత్తం జరైతే లాక్ ఉంటుంది, లాక్ పెట్టేసేయాలి అంతే. ఇప్పుడు ఇక్కడ వచ్చింది మన కేబుల్, స్పీకాన్ కేబుల్. ఇందుట్లో వచ్చేసి పక్క స్పీకాన్లు ఖచ్చితంగా వాడాలి. నువ్వు యాను టేప్ వేసుకుంటా, నేను వైర్ వేసుకుంటా ఉంటా అంటే కథ కుదరదు. స్పీకాన్ పక్క వాడాలి. సో ఇక్కడ అవుట్పుట్ అని ఉంటుంది, ఇక్కడ ఇన్పుట్, ఇక్కడ రాసిండ్రా ఇన్పుట్ అని. ఇది ఇన్పుట్ అన్నమాట. ఛానల్ ఏ, ఛానల్ బి, ఛానల్ సి, ఛానల్ ఇది 4 ఛానల్ ల్యాంప్ మనది. ఇందులో 2 మిడ్లు నడుస్తాయి, సారీ ఒక మిడ్, ఒక హెచ్ఎఫ్, మళ్ళీ ఒక ప్రెషర్ వేయచ్చు. ఇంకా ల్యాంప్ ఖాళీ ఉంటుంది. సో మనం ఇక్కడ ఇన్పుట్ ఉందా అనమాట. ఇక్కడ ఇన్పుట్ ఉన్న కాడ మనం ఇన్పుట్ ఇచ్చినాం కదా, క్రాస్ ఓవర్ నుంచి వచ్చిన ఇన్పుట్ ఇది. ఇక్కడ ఇన్పుట్ ఇచ్చినాం, ఇక్కడ హెచ్ఎఫ్కి ఇచ్చినాం, ఇక్కడ మిడ్కి ఇచ్చిన ఇన్పుట్. అవుట్పుట్ ఇక్కడ ఉంటుంది, అవుట్కట్ అని ఉంటుంది, అవుట్పుట్ అని ఉంటుంది. అవుట్పుట్ అని ఉంది. అందులో ఒక మనం అవుట్పుట్ తీసుకున్నాం. ఇప్పుడు మన హెచ్ఎఫ్ స్పీకర్లు కనెక్ట్ అయినట్లు, లైనర్ మన టాప్ కనెక్ట్ అయినట్లు. సో ఇంకోటి ఇలా మిడ్ అని ఉంటుంది, ఇక్కడ మిడ్ అని రాసిండ్రు, ఇది మనం మిడ్కి తీసుకుంటాం. ఇక్కడ అవుట్పుట్ అని రాసిండ్రు, మిడ్ అవుట్పుట్ అవుట్ కట్ అని మిడ్. ఓకే, సో ఇవాళ మన కనెక్షన్స్ మొత్తం కనెక్ట్ అయిపోయినాయి. మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాం. మనం ఫోన్ సిగ్నల్ నుంచి ఫోకస్ కాదునైనా ఫోన్ సిగ్నల్ నుంచి ఇది మిక్సర్కి పోయినా అన్నమాట. మిక్సర్కి పోతుంది సిగ్నల్ ఫస్ట్, ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ కన్సోల్ కానీ. మిక్సర్కి పోయినప్పుడు మిక్సర్ నుంచి మళ్ళీ ఇది క్రాస్ ఓవర్కి పోతుంది. ఆ మిక్సర్ మన ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్ చిన్నది కదా, దాన్ని యాంప్లిఫై చేసి పెద్దది చేసేది ఉంటుంది కదా. సో ఇది పోయి ఈ క్రాస్ ఓవర్కి పోతుంది, క్రాస్ ఓవర్ ఇన్పుట్కి పోతుంది అన్నమాట. ఇది మిక్సర్ ఇక్కడ ఇన్పుట్కి పోతుంది. ఇక్కడ ఇన్పుట్ అని ఇన్కట్స్ అని రాసిండ్రు ఇక్కడ. ఓకే, ఇక్కడ పోతుంది. సో ఇక్కడ నుంచి మనం ఒక హెచ్ఎఫ్ తీసుకున్నాము. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక మిడ్ తీసుకున్నాము. ఓకే, బేస్ ఏం మనం మీకు కనెక్ట్ చేస్తలేము. బేస్ ఎందుకంటే ఇక్కడ మన ఊళ్ళో వోల్టేజ్ అంత రాదు బేస్ కనెక్ట్ చేయడానికి. నేను ఇంకో వీడియోలో ఎప్పుడైనా బేస్ కానీ కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. మన బేస్ ఈయన బయటనే పెట్టిండ్రు. ఇవన్నీ 2 బేస్లు మనవి. బేస్లో కనెక్ట్ చేస్తే అన్ని ఊళ్ళో ఉన్న కరెంటు మొత్తం పోతాయి. సో బేస్ ఏం కనెక్ట్ చేయం మనం పక్క. ఓకే, సో ఇవాళ మన ఇన్పుట్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు అన్ని యాంపులు చాలు చేసి మీకు ఒక పాట పెట్టి చూపిస్తాం. ఓకేనా సార్? సో అదేవిధంగా ఇప్పుడు అన్నీ మనం చాలు చేసుకున్నాం. ఓం నమః శివాయ. సో అన్ని దాంట్లో కరెంట్ వచ్చినట్లయితే ఓకే. సో ఎప్పుడైనా ఇంకొక ఫస్ట్ యాంప్ చాలు చేయాలి. అన్ని నాబ్ కిందికి ఉండాలి. ఇది ఛానల్స్ నాబ్. యాంప్ చాలు ఇవ్వాలి. ఫస్ట్ కూలింగ్ తీసుకుంటుంది, వోల్టేజ్ అనేది చూపిస్తుంది. కూలింగ్ తీసుకున్నాక తర్వాత మళ్ళీ ఓకే యాంప్ సెట్ అయినట్ల. ఎంత వస్తుంది వోల్టేజ్? 240 230 వస్తుంది. సో ఇక్కడ క్రాస్ ఓవర్ కిందికి ఇక్కడ బటన్ స్విచ్ ఉంటుంది ఒకటి, క్రాస్ ఓవర్ స్విచ్ ఆన్ చేస్తాను. డిజిటల్ క్రాస్ ఓవర్ ఒక పెండింగ్ అవుతుంది చూసి అప్పటిదప్పుడే మిక్సర్ చాలు చేయరాదు. ఓకే, డైరెక్ట్ 60 అని పడ్డది. ఓకే, చాలా అయింది. సో ఇక్కడ మిక్సర్ కొన్న ఎన్కిలో ఉంటుంది అన్నమాట స్విచ్. మిక్సర్ కనెక్ట్ అయిందన్నమాట. సో మనం సిగ్నల్ ఇస్తాం ఇప్పుడు ఈ నుంచి. ఇక్కడ మనం మాస్టర్ లేపినాం, కొంచెం లేపినాం. సో ఫస్ట్ ఛానల్కి ఇచ్చినాం కాబట్టి ఫస్ట్ ఛానల్ లేపుతాం. సో ఇక్కడ ఛానల్ లేపుతాం. హెచ్ఎఫ్ వస్తుంది అన్నమాట. మిడ్ లేపుతాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హరి హరి బోలే నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, హరి హరి బోలే నమః శివాయ, రామేశ్వరాయ శివ రామేశ్వరాయ, హరి హరి బోలే నమః శివాయ, రామేశ్వరాయ శివ రామేశ్వరాయ, హరి హరి బోలే నమః శివాయ.
ఫస్ట్ మిక్సర్ బంద్ చేసుకున్నాం. నెక్స్ట్ క్రాస్ ఓవర్, యాంప్ అన్ని కట్కాలన్నీ బంద్ చేసుకున్నాం. సో గైస్ చూశారు కదా కనెక్షన్ ఎంత ఈజీయో. ఏం లేదు, బేస్కి ఒక మీరు కన్ఫ్యూజన్ ఉంటారు. బేస్కి ఏం లేదు, బేస్కి ఇట్లే ఉంటుంది, ఇన్పుట్ అవుట్పుట్ అని ఉంటుంది. మెయిన్ ఇన్పుట్ అవుట్పుట్ గుర్తుపెట్టుకోవాలి. క్రాస్ ఓవర్ నుంచి బేస్కి ఇన్పుట్ ఇలా ఛానల్కి, బేస్కి అవుట్పుట్ ఇచ్చుకున్నాను అంతే. బేస్ చాలా అవుతుంది, బేస్ కాడ ఏమి ఇంత లేకుంటుంది. క్రాస్ ఓవర్ మిడ్ హెచ్ఎఫ్ అవన్నీ ఏం లేకుంటుంది. ఓకే, సో ఇంతే గాయస్ కనెక్షన్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో అడగండి. ఓకే, సో కలుద్దాం మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో. ట్రై చేద్దాం మీకు ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. సో ఐ హోప్ యూ guys see you in the next video. Bye guys.